హలో హాయ్ ఫ్రెండ్స్, తెలుసు కదా నేను ముద్దే బాస్. కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి సంగం విలేజ్లో అయితే ఉంటున్నాడు. మనకు అది షాద్నగర్ నుంచి మనకి ఇక్కడైతే ఒక 12 కిలోమీటర్లు అయితే ఉంటుందంట. మనకు వచ్చేసి ప్రస్తుతానికి అయితే మనకైతే లోడ్ అయితే గురువారం అయితే లోడ్ అయితే దిగుతుంట. మనకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ధర ఎంత నుంచి ఎంత వరకు అర్థమన్నా? 65 నుంచి 85 వరకు ఉంటాయి. 65 నుంచి 85 వరకు అయితే ఇక్కడ అయితే ఆవులు అయితే ఉంటాయండి మనకు ప్రస్తుతానికి అయితే. ఓకే, మనం అయితే అన్ని డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే కనుక్కుందాం రండి. అన్న మీ పేరేం పేరు అన్న? నా పేరు బస్వరాజ్. బస్వరాజు. ఓకే, మనకు వచ్చేసి ఇది ఏ ఊరు అన్న? సంగం అంటే ఇప్పుడు షాద్నగర్ నుంచి ఎన్ని కిలోమీటర్లు అన్న? 12 కిలోమీటర్లు వస్తుంది. మనకు వచ్చేసి మీ తాన వారానికి ఎన్ని ఆవులు వచ్చానా? ఒక 8 ఆవులు. 8 ఆవులు. ఏ వారం వచ్చానా? ప్రతి గురువారం. మనకు వచ్చేసి మీ తాన ఇప్పుడు మనకి ధరలు ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి? 60 నుంచి 85 వరకు. 60 నుంచి 80 వరకు. మనం చెప్పిన దాంట్లో తగ్గుతుంది. ఓకే, ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతుంది ఎంతో అంత. ఓకే, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎన్ని వచ్చాయన్న ఆవులు? 8 ఆవులు వచ్చినాయి. ఇప్పుడున్న ప్రస్తుతానికి ధరలు ఏమున్నాయన్నా? అది 85,000 చెప్పినా. ఒక నిమిషం ఫ్రెండ్స్, చూసినారు కదా మనకైతే ఆవులు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. ఇప్పుడే అడిగారు, క్లారిటీగా ఉంది అనమాట. మనకైతే జెర్సీ ఉన్నాయి, హెచ్ఎఫ్ ఉన్నాయి. మనకు వచ్చేసి ఈ విధంగా అవుతుంది అనమాట మనకు ఆవులు అయితే. ఓకే, మనమైతే ఆవుల దగ్గరికి అయితే వెళ్ళిపోండి అన్న. ఫస్ట్ ఆవు గురించి చెప్పనా అన్న? ఇది పాలు 6 నుంచి 7 వరకు వస్తుంది. ఇప్పుడు డెలివరీ అయ్యిందా? కాలేదు. 4 రోజులు టైం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే జెర్సీ అనమాట. మనకు వచ్చేసి జెర్సీ కదా. ఓకే, మనకైతే ఇది ఒక 4 days అయితే టైం పెట్టుకోమంటారు ఫ్రెండ్స్. మనకైతే ఇప్పుడు ఏంటంటే ఒక డెలివరీ అవ్వడానికి 4 days అయితే టైం పెట్టుకోమంటారు. మళ్ళీ దీని దగ్గర ఫైనల్ వరకు పాలు ఎంత వరకు ఇస్తానంటానా? 6 నుంచి ఫైనల్. ఓకే, 6 నుంచి ఫైనల్. ఓకే, 7 వరకు కూడా ఇస్తుందా? 7 వరకు. ఓకే, మనకు చూస్తున్నారు కదా. మనకైతే దీని పొడుగు చూడండి ఈ విధంగా అవుతుంది. మనకు ఒక 4 days అయితే టైం పెట్టుకోమంటారు అన్న వాళ్ళు అయితే. దీని నరాలు చూడండి, ఆవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట. మనకు వచ్చేసి ఇప్పుడు ఇంత ఎన్నో ఈత ఉంటుంది? ఇప్పుడు ఇంత థర్డ్ లాక్ వేసాను ఫ్రెండ్స్. చూసినారు కదా. మనకు అయితే చూడండి ఆవు అయితే మనకు థర్డ్ లాక్ వేసిన అంటే మనకైతే ఇంకా 4 days అయితే పెట్టుకోమంటారు డెలివరీ అవ్వడానికి. ఓకే, మీరు ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నావు? 68. ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతుందా? ఓకే, 68 అయితే చెప్పారు అనమాట. జెర్సీ దీని దగ్గర 6 నుంచి 7 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట ఈ ఆవు దగ్గర అయితే. చూసినారు కదా. ఓకే, థర్డ్ లాక్ వేసినాడు మనకు వచ్చేసి. ఓకే, మనది ఇంకా సెకండ్ ఆవు దగ్గర తెలిపోండి. మంచి ఆవులు ఉన్నాయి. సెకండ్ ఆవు గురించి చెప్పారా? దీని పాలు 7 నుంచి 8 చెప్పారు. దీనికి 7 నుంచి 8 చెప్పారు. ఓకే, మనకైతే ఇప్పుడు అది డెలివరీ అయ్యిందా? వారం 10 రోజులు డెలివరీకి అయితే సమయం పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్. మనకు చూసినారు కదా. హెచ్ఎఫ్ జెర్సీ ఇది జెర్సీ అంట. మనకు చూసినారు కదా. ఆవైతే నీట్గా ఉందన్నమాట. మనకు వచ్చేసి ఇది ఎన్నో ఈత ఉంటుంది ఇప్పుడు? ఇంతే సెకండా ఫ్రెండ్స్. చూసినారా, ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వేసినట్ట మనకు ఇప్పుడు. ఓకే, కడపలు కలుపుతున్నారంట. మనకు వచ్చేసి ప్రస్తుతానికి అయితే ఇది థర్డ్ లాక్ సెకండ్ లాక్ వేసినట్ట మనకు వచ్చేసి. ఇప్పుడు దీని దగ్గర 6 నుంచి 7 వరకు పెట్టుకోవచ్చు పాలు. 7 నుంచి పైన పెట్టుకోవచ్చు అంట దీని దగ్గర అయితే. చూసినారు కదా. దీని ధర ఏం చెప్తున్నావు? దీని ధర 72 చెప్పినా. ఫైనల్ రేటు వచ్చి మాట్లాడితే ఓకే 72,000 చెప్పారు. అంటే చెప్పిన రేటు కాదంట ఫ్రెండ్స్. మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అంట. మనకైతే ఇక్కడ వచ్చి మాట్లాడితే ధర అనేది తగ్గుతుంది అంట మనకు వచ్చేసి. చూసినారు కదా. 7 నుంచి పెట్టుకోమంటారు. దీని నరాలు చూడండి, పాల నరాలు. ఇక నరాలు అయితే ఈ విధంగా అవుతుందంట మనకు వచ్చేసి. ఓకే ఓకే, నిదానం ఉంది. ఆవు కూడా మంచి సైజుమే ఉంది. ఆడపిల్లలు పెట్టుకోవచ్చు. ఓకే, మనకైతే చూసినారు కదా. అంటే 70 ఇంకేమైనా తగ్గుతుంది ఇక్కడ వచ్చి మాట్లాడితే. ఓకే, నెక్స్ట్ ఆవు ఎట్టుకొని తెలిపండి. నా 3 ఆవు గురించి చెప్పన్నా? ఇప్పుడు 10 లీటర్లు దీని దాని పాలు ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు మనకు పెట్టుకోవచ్చా? ఓకే, 10 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్. నాకు చూసినారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయ్యిందా? ఎంత సమయం పెట్టుకోవచ్చు? ఒక వారం 10 రోజులు అయితే డెలివరీకి అయితే సమయం పెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్. మనకు చూసినారు కదా. ఆవు సైజు చూడండి, దీని పొడి చూడండి. అండ్ మనకు వచ్చేసి ఇదంతా ఇది చూసినారు కదా. ఇది మొత్తం లూజ్ ఉంది కదా. ఈ లూజ్ మొత్తం నిండిపోయిన తర్వాత ఇంకా చాలా చేస్తుంది. ఇంకా ఇది పొడవు అయితే మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే దీనికి ధర వచ్చేసి అడుగుదాం ఒకసారి అయితే. దీని దగ్గర అయితే 10 వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు వాళ్ళు. జెర్సీ కదా. ఓకే, మన ఇప్పుడు దీని ధర చెప్పానన్నా? 80,000 ఫైనల్ రేటు. ఫైనల్ అంటే వచ్చి రైతు వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడితే తగ్గుతుంది. 3,000 తగ్గుతుంది. ఓకే, నేను చెప్పినంత ఎంతవరకు తగ్గుతా అన్న? 2-3,000 తగ్గుతుంది. ఓకే, చూసినారు కదా. అవైతే ఈ విధంగా అవుతుంది అన్నాడు మనకు వచ్చేసి. అండ్ మనకైతే అది చూడండి ఎన్నో లాక్ వేసిన ఉంటాయి. ఇది థర్డ్ లాక్ వేసిన అంట ఇప్పుడు ఇంతే. ఓకే, మనం అయితే నెక్స్ట్ ఆఫ్ దట్కైతే వెళ్ళిపోండి. బోడా అనమాట ఇది వచ్చేసి మనకి. ఓకే, నెక్స్ట్ ఆఫ్ దట్కైతే వెళ్ళిపోండి. చెప్పనా? 8 లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు. ఓకే, దీన్ని చూస్తారు కదా ఫ్రెండ్స్. ఆవు అయితే ఈ విధంగా అవుతుంది మనకు వచ్చేసి. అండ్ మనకి జెర్సీ అనమాట. దీని నరాలు చూడండి
ఈ విధంగా అవుతుందంట మనకు వచ్చేసి 8 వరకు పాలు పెట్టుకోవచ్చు. 8 వరకు వస్తుంది. ఓకే 8 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి. ఇది ఎన్నో లాక్వేషన్ ఉంటారా? ఇది సెకండ్ ఉంటుందా? సెకండ్. సెకండ్. ఓకే చూసినారు కాబట్టి మనకైతే సెకండ్ లాక్వేషన్ అంట మనకు వచ్చేసి. అండ్ మనకి ఇది జెర్సీ కదా? జెర్సీ. ఓకే జెర్సీ అంట మనకు వచ్చేసి. అండ్ దీని దగ్గర అయితే మనకైతే పాలు అయితే 8 వరకు అయితే పెట్టుకోమంటారు మనకైతే అన్న వాళ్ళు అయితే. చూసినారు కదా, దీని ధర ఏం చెప్తారన్న? దీని ధర 78 చెప్పినారు. 78. ఓకే 78,000 అయితే చెప్తారు అనమాట మనకైతే. చూసినారు కదా, ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అంట మనకైతే. బోడే అనమాట మనకు వచ్చేసి. ఇప్పుడు సెకండ్ లాక్వేషన్, సెకండ్ లాక్వేషన్ అంట మనకు వచ్చేసి. అండ్ చూసినారు కదా, ఓకే చూడండి ఇక దీని బడుగు చూడండి, దీని అట్టారు చూడండి. ఇది టైం ఎంత వరకు కట్టుకోవచ్చు డెలివరీ అవ్వడానికి? డెలివరీ కానీ ఒక 5 days వస్తుంది. 5. ఓకే నెక్స్ట్ షాప్ అయితే వెళ్ళిపోతాడు మళ్ళీ. ఓకే నెక్స్ట్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాయన్నమాట మనకు వచ్చేసి. ఇప్పుడు ఏంటంటే ఇది హెచ్ఎఫ్ క్రాస్, హెచ్ఎఫ్ క్రాస్ అంట మనకు వచ్చేసి. చూస్తారు కదా, ఆవైతే ఈ విధంగా అవుతుందన్నమాట మనకైతే. సైజు ఉంది మనకు, పాలు దీని పొడుగు కూడా అండి. ఇప్పుడు దీని దగ్గర పాలు ఎంతవరకు కట్టుకోవచ్చు అంట? 10 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట మనకు వచ్చేసి. ఇప్పుడు ఏంటంటే అండ్ ఇది ఎన్నో లాక్వేషన్ అంట? సెకండ్దా? ఇప్పుడు ఇంత సెకండ్దా? ఓకే మనకు చూసారు కదా, దీని దగ్గర 10 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఆవు దగ్గర అయితే. మనకైతే హెచ్ఎఫ్ అంట మనకు వచ్చేసి. అండ్ మనకైతే కూడా డెలివరీ అవ్వడానికి ఎంత సమయం మేము పెట్టుకోవచ్చు? 4 days. ఒక 4 days వరకు అయితే డెలివరీ అవ్వడానికి అయితే సమయం ఉందంట మనకు వచ్చేసి. చూసినారు కదా, ఓకే మనకి ఇప్పుడు ఏం దీని ధర చెప్తున్నా? 86 చెప్పినా మళ్ళీ ఫైనల్ రేట్ ఏమైనా వస్తుంది? తగ్గుతాయి ఇక్కడ వచ్చి ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా ఉంటా. దీని పొడుగు చూడండి, ఇక చేస్తా అన్న పొడుగు ఇది. ఓకే ఇదంతా మొత్తం టైట్ అయిపోతుందంట. ఓకే మనకు చూసినారు కదా, ఆవు సైజు ఈ విధంగా ఉంది. మనకి హెచ్ఎఫ్ అనమాట మనకు వచ్చేసి. అండ్ హెచ్ఎఫ్ క్రాసా? ఓకే ఓకే చూసినారు కదా. మనం అయితే నెక్స్ట్ షాప్ దగ్గరికి వెళ్ళిపోండి. మనం అయితే నెక్స్ట్ షాప్ అయితే ఇప్పినాం అనమాట మనకు వచ్చేసి. మనకి ఏంటంటే ఇది అది హెచ్ఎఫ్ క్రాస్ అయితే హెచ్ఎఫ్ క్రాసా? ఓకే మనకి ఇది ఏంటంటే మనకి ఇది ఎన్నో ఈత వరకు ఉంటుంది అన్న? ఇది సెకండ్ ఈత. మనకు వచ్చేసి ఇది ఎంత వరకు ఇస్తా ఉంటారు పాలు? 10 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి. అండ్ మనకి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చూస్తున్నారు కదా, దీన్ని పొడి కూడా అండి. దీన్ని వినడానికి సమయం ఎంత వరకు పెట్టుకోవచ్చు? ఒక 10 days అయితే పెట్టుకోవచ్చు అంట మనకి సమయం అయితే ఇప్పుడు డెలివరీ అవ్వడానికి. అండ్ చూస్తున్నారు కదా, ఇది పొడి కూడా అండి. అండ్ ఈ విధంగా అవుతుందన్నమాట మనకు వచ్చేసి. ఇంకా డెలివరీ అవ్వడానికి ఇప్పుడు కొంచెం పొడవు అయితే ఇంకా చాలా చేస్తాను అనమాట. ఇప్పుడు మనకి ఏం కనిపిస్తలేదు అట్లా అని చెప్పేసి. లోడ్ ఎప్పుడు వచ్చింది మీ తానా? నిన్న పొద్దున వచ్చింది. ప్రతి గురువారం వస్తుంది. ఓకే ఎక్కడి నుండి వస్తుంది? పొంగనూరు నుండి. ఓకే చూసినారు కదా, ఆవైతే ఈ విధంగా. దీని ధర ఏం చెప్తున్నావు? 86,000 చెప్పినావు. ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది. ఓకే చూసినారు కదా, మనకైతే ఆవైతే ఈ విధంగా అవుతుందన్నమాట. మనకైతే నెక్స్ట్ షాప్ దగ్గర తెలిపండి ఫ్రెండ్స్. మనం అయితే నెక్స్ట్ షాప్ దగ్గర అయితే ఉన్నానమాట మనకు వచ్చేసి. ఇది హెచ్ఎఫ్ క్రాసా? హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది అంట మనకు వచ్చేసి. అండ్ మనకి ఇది డెలివరీ అయిందా అన్న? ఎంత సమయం పెట్టుకోవచ్చా? ఒక 6 రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీని దగ్గర పాలు ఎంత వరకు కట్టుకోవచ్చా? 8 వరకు పెట్టుకోవచ్చు. 8 వరకు ఫ్రెండ్స్ చూసినారు కదా, దీని నరాలు చూడండి. మనకు వచ్చేసి 8 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే మనకైతే. ఇప్పుడు ఏంటంటే ఇది ఎన్నో లాక్వేషన్ ఉంటుంది? ఇది సెకండ్ లాక్వేషన్ అంట మనకైతే. చూసినారు కదా, అండ్ కొమ్మలు కూడా గీకలేదు, రైతులు తెగుతున్నాయి అనమాట మనకైతే. ఆవులైతే ప్రస్తుతానికి అయితే చూసినారు కదా, 6 పండ్ల మీద ఉందంట మనకు వచ్చేసి. అండ్ దీని ధర చెప్తున్నాను మళ్ళీ 78 చెప్పినాను. ఫైనల్ రేట్ అయినా ఏమైనా తగ్గుతుందా? ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అంటే చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి కూర్చొని మాట్లాడి తగ్గుతా అనమాట. ఓకే మనకు చూసారు కదా, అవైతే ఈ విధంగా అవుతుందండి మనకు వచ్చేసి. అండ్ మనం అయితే నెక్స్ట్ షాప్ దగ్గరికి వెళ్ళిపోయినాం. ఓకే పోనీ అన్న, లాస్ట్ షాప్ గురించి చెప్పనా? దీని తాన పాలు 6 నుంచి 7 వరకు ఉంటాయి. 6 నుంచి 7 వరకు ఉంటాయి. డెలివరీ అయిందా అన్న? కాలే. ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న? 7 days ఉంటుంది. ఒక 7 days డెలివరీ అవ్వడానికి సమయం పెట్టుకోవచ్చు అంట. మళ్ళీ 6 నుంచి 7 వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఎన్నో లాక్వేషన్ ఉంటాయన్నా? ఇది థర్డ్ ఉంటుంది. థర్డ్. ఓకే ఫ్రెండ్స్ చూసినారా, మనకైతే 3 లాక్వేషన్ అంట మనకు వచ్చేసి. అండ్ మనకైతే దీని దగ్గర 6 నుంచి 7 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే. ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నానా? 75,000 చెప్పినావు. ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతుందా? ఒక 75,000 చెప్తున్నాం మనకైతే. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అంటే మనకు వచ్చేసి ప్రతి గురువారం అయితే ఇక్కడ అయితే లోడ్ దిగుతా అనమాట మనకు వచ్చేసి. ఇది కరెక్ట్ విలేజ్ చెప్పనా? సంగం సాధనగర్ నుంచి 12 కిలోమీటర్లు. ఓకే చూసారు కదా, ఆవులు అయితే ఈ విధంగా అవుతుందన్నమాట మనకు వచ్చేసి. ప్రతి గురువారం అయితే లోడ్ అయితే దిగుతాయి అనమాట.